ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీలో చాలా బిజీగా గడుపుతోంది. పీసీసీ కార్యవర్గ కూర్పు అలాగే మంత్రివర్గ విస్తరణ ఈ అంశాలపై హైకమాండ్తో చర్చలు జరుపుతోంది. ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ విడివిడిగా చర్చలు జరిపారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. అయితే 4 కార్యనిర్వాహక అధ్యక్షుల్ని నియమించాలని పార్టీ నిర్ణయించింది. మాదిగా, ముస్లిం, లంబాడ, రెడ్డి వర్గాల నుంచి ఒక్కొక్కరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు దక్కబోతున్నాయి. ఇక 15 నుంచి 20 మంది వరకు ఉపాధ్యక్షులు ఉండే అవకాశం ఉంది. దీనిపై 1-2 రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతోంది. ఇక మంత్రివర్గ విస్తరణ పైన కూడా ముఖ్య నేతల అభిప్రాయాలను హైకమాండ్ తీసుకుంటుంది. అలాగే ఇప్పుడే విస్తరణకు అవకాశం లేదు అనే ప్రచారం కూడా జరుగుతోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కేసీ వేణుగోపాల్ విడివిడిగా భేటీ అయ్యారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపై కసరత్తు చేశారు పార్టీ పెద్దలు. అయితే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు పూర్తిగా అధిష్టానం నిర్ణయమే అంటున్నారు సీఎం రేవంత్. కేసుల విషయంలో తొందరపాటుతనం లేదు, చట్ట ప్రకారమే ముందుకు వెళతామని చెప్పారు. ఇక ఢిల్లీ టూర్లో భాగంగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదు అన్నారు. తనకు రాహుల్కు ఎలాంటి గ్యాప్ లేదంటూ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడారు సీఎం. పీసీసీ కమిటీలపై 1-2 రోజుల్లోనే స్పష్టత వస్తుందని చెప్తున్నారు. మరి మంత్రివర్గ కూర్పు ఎప్పుడు ఉండబోతోంది? రేవంత్ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా కేబినెట్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో పార్టీ ఎప్పటిలోపు నిర్ణయం తీసుకోబోతోంది అన్నది కీలకంగా మారింది. మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, రేవంత్ ఈసారి గుడ్ న్యూస్ తో రాబోతున్నారా? ఇటు కేబినెట్ విస్తరణ కానీ లేకపోతే పీసీసీ కార్యవర్గ కూర్పు కానీ వీటిపై ఈ 2 రోజుల్లో ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? రెండింటినీ కూడా వీలైనంత త్వరగా ఎండ్ కార్డ్ వేయాలనేది అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్న సిఎల్పి మీటింగ్ అయిపోగానే ముగ్గురు కూడా ఢిల్లీ వెళ్లారు. సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం అండ్ పీసీసీ చీఫ్. దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా రేవంత్తో పాటుగా అట్లాగే డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ చాలా బిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, పీసీసీ కూర్పుకు సంబంధించి రెండింటిని కూడా చాలా సీరియస్ ఎజెండాలుగా పెట్టుకున్నారు. వీటిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనేది అయితే వీళ్ళ ఆలోచనగా కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే పీసీసీ కూర్పుకు సంబంధించి పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తయినా కూడా పీసీసీ కార్యవర్గం ఇంకా ఏర్పాటు కాలేదు. సో దాంట్లో భాగంగానే వీలైనంత త్వరగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటుగా 20 మంది వరకు వైస్ ప్రెసిడెంట్స్, అట్లాగే మిగతా జిల్లా అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు వీళ్ళందరినీ కూడా వీలైనంత త్వరగా అపాయింట్ చేయాలనేది అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజింగ్ కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ అయ్యారు. దాని తర్వాత సీఎం చిట్ చాట్ చేస్తూ చెప్పారు కూర్పుకు సంబంధించిన అంశాలు. ఇక విస్తరణకు సంబంధించి, విస్తరణ ఇప్పటికే ఏడాది అయిపోయిన నేపథ్యంలో విస్తరణకు సంబంధించి 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. సో వీటిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని ఎమ్మెల్యేల నుంచి కూడా నిన్న సిఎల్పి భేటీలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉండొద్దు అంటే మిగతా స్థానాలను కూడా భర్తీ చేయాలనుకున్నారు. కాకపోతే ఈ ఢిల్లీ పర్యటనలో దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ రాకపోయినా విస్తరణకు సంబంధించి కొంతమంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే నిజామాబాద్, అట్లాగే ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించిన నేతలు దీనిపైన ఆశావాదంతో ఉన్నారు. సో దానికి సంబంధించి సుదర్శన్ రెడ్డితో మనం మాట్లాడినప్పుడు చెప్తున్నారు, ఈ వారంలోనే విస్తరణకు సంబంధించి రెడీగా ఉండాలంటూ చెప్పారని కూడా సుదర్శన్ రెడ్డి చెప్పారు. సో దానికి సంబంధించి కొంతమంది నేతలకైతే సంకేతాలు ఇచ్చారు. విస్తరణ కూడా పీసీసీ కూర్పు అయిపోగానే విస్తరణ పైన కూడా ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. సో దానికి సంబంధించి 6 ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల లోపల 4 చేసి దాని తర్వాత మరో 2 స్టేట్ కోటాలో, మైనార్టీ కోటాలో ఉన్నాయి. సో వాటిని కూడా ఫిల్ చేయాల్సిన నేపథ్యంలో సో ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి అయితే ఒక 1 వీక్ టైం పడుతుంది. ఈ మంత్ లోపల పూర్తి స్థాయిలో పీసీసీ కూర్పుతో పాటుగా మంత్రివర్గ విస్తరణ చేయాలనేది అయితే ప్రభుత్వం అటు పార్టీ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కమింగ్ టు సెకండ్ న్యూస్, ఏపీ మంత్రులకు ఇచ్చిన ర్యాంకింగ్స్ పై వైసీపీ నేత కమెంట్స్ ఇప్పుడు రాజకీయ రగడకు తెరలేపాయి. విపక్షంపై టీడీపీ నేతలు పొలిటికల్ అటాక్ మొదలుపెట్టారు. ఇక మరోవైపు ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఫైళ్ల క్లియరెన్స్, అటు పనితీరుపై రేటింగ్స్ కి సంబంధించి మంత్రుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? కేవలం ఇది ఫైళ్ల క్లియరెన్స్కి సంబంధించిన ర్యాంకింగ్స్ మాత్రమే. ఇందులో సమర్థతకు సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ పనితీరుకు సంబంధించిన వ్యవహారం ఎంత మాత్రమూ కాదు. ఫైళ్ల క్లియరెన్స్కి ఒక్కొక్కరు ఎంత సమయం తీసుకుంటున్నారన్న దాని మీద ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా దీన్ని సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ర్యాంకింగ్స్ ఇచ్చారు. అయితే దీనిపైన విమర్శలు ప్రారంభమయ్యాయి. దీనిపైన
ప్రధాన ప్రతిపక్ష పార్టీ దీని మీద విమర్శలు చేస్తూ లోకేష్కి పవన్ కళ్యాణ్కి 8-9 ర్యాంకులు వచ్చినట్టుగా అంబటి రాంబాబు ట్వీట్ చేయడం జరిగింది. వాస్తవానికి లోకేష్కి 8వ ర్యాంకు, పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంక్ వచ్చింది. కానీ అంబటి రాంబాబు లోకేష్కి 8, పవన్ కళ్యాణ్కి 9వ ర్యాంక్ వచ్చినట్టు ట్వీట్ చేశారు. దాని మీద బుద్ధా వెంకన్న రీట్వీట్ చేస్తూ మేము ర్యాంకింగ్స్ని మెరుగుపరిచే పనిలో ఉన్నాం, మీరు కూడా 11 స్థానాల నుంచి మెరుగుపరుచుకొని 1 స్థానానికి పరిమితం కావాలి అంటూ సెటైర్ వేశారు. సో ఈ నేపథ్యంలో ఈ జరుగుతున్న వ్యవహారం మీద తన టీంని రెస్క్యూ చేయడానికి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. దీని వెనకాల అపోహలు అవసరం లేదు, కేవలం ఇది ఫైళ్ళ క్లియరెన్స్ ప్రాతిపదికన చేసిన వ్యవహారం మాత్రమే. అందులోనూ మేమందరం కలిపి ఒక టీమ్గా ముందుకు వెళ్ళాలనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. రాష్ట్రాన్ని స్క్రాప్ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అందరం కలిసి సాధారణ వేగాన్ని కంటే అసాధారణమైన ప్రతిభను చూపించాల్సి ఉంటుంది, అసాధారణమైన వేగాన్ని చూపించాల్సి ఉంటుంది. దీంతో తమకు తామే కాంపిటేటర్ కావాల్సిన అవసరం ఉంటుంది, ఎదుటి వాళ్ళని కంపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాంపిటేటివ్ స్పిరిట్ని నింపడానికి మాత్రమే ఇది ఫైళ్ళ క్లియరెన్స్కి సంబంధించి ఒక చిన్న ర్యాంకింగ్స్ మాత్రమే ఇచ్చాం. ఇందులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఎందుకంటే దీంట్లో అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమందికి చాలా తక్కువ ఫైళ్ళు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ ర్యాంకింగ్స్లో మొదటి ర్యాంక్ వచ్చిన ఫరూక్ సంబంధించి ఆయన మైనారిటీ మినిస్టర్, ఆయనకి ఫైళ్ళ సంఖ్య చాలా తక్కువ వస్తుంది. అదే సమయంలో రెవెన్యూ మినిస్టర్కి కావచ్చు, లేకపోతే హోమ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళకి ఫైళ్ళ క్లియరెన్స్ నెంబర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు క్లియర్ చేయడం వాళ్ళకి సమయం చాలా అవసరం ఉంటుంది. సో ఇట్లాంటివి కేవలం సమయాన్ని తీసుకొని మాత్రమే చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇది ఇంటర్నల్ కాంపిటీషన్ పెంచడానికి, అలాగే ఈ వేగాన్ని పెంచడానికి, వాళ్ళ ఇంకా మరింత వేగంగా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తు చేయడానికి మాత్రమే ఇట్లాంటి ప్రయత్నం చేశాను తప్ప ఇందులో ఇతరులు వేలు పెట్టడానికి, ఇతరులు జోక్యం చేసుకునే పరిస్థితికి కానీ దానికి అవకాశం ఇవ్వబోమంటూ ముఖ్యమంత్రి స్వయంగా తమ టీంని రెస్క్యూ చేసే మెసేజ్గా దాన్ని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కూడా అదే సమయంలో అందరూ బాగానే పనిచేస్తున్నారు, మరింత వేగాన్ని పెంచాల్సిన నేపథ్యం. ఎందుకంటే పెట్టుబడులను వేగంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం రెవెన్యూ జనరేషన్లో కావచ్చు, లేకపోతే ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో చాలా వెనుకబడి ఉన్నాం. తలసరి ఆదాయం చూస్తే చాలా అట్టడుగు పరిస్థితుల్లో ఉన్నాం. వీటన్నిటినీ పెంచాలంటే మంత్రులు ఒక్కసారిగా ఉవ్వెత్తున ముందుకు సాగాల్సిన పరిస్థితి. ఇది ఒకరి కోసం, బయట ఇతర పార్టీల కోసం, లేకపోతే ఇతర వ్యవహారాల కోసం ఇస్తున్న ర్యాంకింగ్స్ కాదు. ఇది అసాధారణమైన ప్రతిభను చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు పెట్టుకొని ఇట్లాంటి అందరినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతగా ఆ టీం లీడర్గా నేను చేసిన ప్రయత్నమే అంటూ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ని మనం చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి ఒక మంత్రులకు ఇచ్చిన ర్యాంకింగ్స్తో ఫైల్ క్లియరెన్స్కి అయినప్పటికీ కూడా దానికి సంబంధించి అయితే విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఈ మంత్రులు కూడా వాళ్ళు కూడా అలర్ట్ అవుతున్నారు, మరింత వేగంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నామన్నట్టుగా చెప్తున్నారు. ఫైల్ క్లియరెన్స్కి సంబంధించి కావచ్చు, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి కావచ్చు, గ్రీవెన్స్కి సంబంధించి కావచ్చు, ఇంకా వేగంగా వెళ్ళడానికి మాకు ఈ ర్యాంకింగ్స్ ఉపయోగపడతాయని మంత్రులు చాలా పాజిటివ్గా తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. మొన్న ఎన్నికలు ముగిశాయి, రేపు ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఈ చిన్న గ్యాప్ లోనే ఢిల్లీ దద్దరిల్లుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు, తీవ్ర ఆరోపణలకు దిగుతున్నారు. ఇక తాజాగా ఢిల్లీలో నడుస్తున్న హైదరాబాద్ ఫలితాలపై ఇంకాస్త ఆసక్తిని పెంచాయి. తమ నేతలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆప్ ఆరోపిస్తుంటే, నిజాలు నిగ్గు తేల్చాలని బీజేపీ డిమాండ్ చేస్తుంటే ఢిల్లీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. బీజేపీపై ఆప్ అధినేత కేజ్రీవాల్తో పాటు పలువురు నేతలు ఆరోపణలతో విరుచుకుపడ్డారు. తమ ఎమ్మెల్యే అభ్యర్థులను బీజేపీ కొనేందుకు యత్నించిందంటూ ఆరోపణలు గుప్పించారు. ఇప్పటిదాకా 16 మందికి పైగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు బీజేపీ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లుగా లెక్కతో సహా చెప్తున్నారు ఎంపీ సంజయ్ సింగ్. ఒక్కొక్కరికి 15 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లుగా బీజేపీపై మండిపడ్డారు. ఇక ఆప్ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. కావాలనే ఆప్ నేతలు డ్రామాలు ఆడుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు. నిజాలు తేల్చాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఇక బేరసారాలపై బీజేపీ ఫిర్యాదు ఆధారంగా ఏసీపీ దర్యాప్తునకు ఆదేశించారు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. గవర్నర్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ సహా ఆప్ నేతల ఇళ్లకు వెళ్లారు. ఆరోపణలకు ఆధారాలు కోరుతున్నారు. ఇటు కేజ్రీవాల్ ఇంటి దగ్గర కాస్త హైడ్రామా చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులను ఆప్ అడ్వకేట్లు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏ రూల్ ప్రకారం కేజ్రీవాల్ ఇంటికొచ్చారా అంటూ వాగ్వాదానికి దిగారు. అయితే ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి అందిస్తారు. మహాత్మా, చెప్పండి, రేపు కౌంటింగ్ డే అండ్ ఈ సందర్భంగా ఆప్ నేతలు కొన్ని ఎలిగేషన్స్ చేశాయి. ఈ ఎలిగేషన్స్ వెనకాల రీజన్స్ ఏంటి అండ్ ఈ ఎలిగేషన్స్ ని బీజేపీ ఎందుకు సీరియస్ గా తీసుకుంటుంది? ఏసీబీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఒక రోజు ముందే ఢిల్లీలో ఒక హైడ్రామా చోటు చేసుకుంది. అది కూడా క్షణాల వ్యవధిలో డెవలప్మెంట్స్ అన్ని చోటు చేసుకుంటూ వచ్చాయి. ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఒక భారీ ఆరోపణ చేశారు. తమ అభ్యర్థులకు 16 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి 15 కోట్ల రూపాయల చొప్పున బీజేపీ ఆఫర్ చేసిందని, తమ ఎమ్మెల్యేలను అంటే రేపు గెలవబోయే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం ఇప్పటి నుంచే చేస్తుంది అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఆరోపణలు చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న భారతీయ జనతా పార్టీ ఆ ఆరోపణలో నిజాలు నిగ్గు తేల్చాలి, అసలు అవి నిజమైన ప్రయత్నం జరిగిందా లేక కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా అన్నది తేల్చాలి అంటూ వారు లెఫ్టినెంట్ గవర్నర్కి ఒక లేఖ రాయడం, ఆ లేఖ మీదట లెఫ్టినెంట్ గవర్నర్ వెనువెంటనే ఏసీబీ విచారణకు ఆదేశించడం, ఏసీబీ అధికారులు కూడా బృందాలుగా విడిపోయి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి మరికొందరు నివాసాలకు వెళ్ళి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేయడంతో ఈరోజు మొత్తం ఢిల్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. దీని మీద మనతో మాట్లాడేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విజయ్ మల్లంగి ఉన్నారు, యూత్ వింగ్ తెలంగాణ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారైనా. మీరు చెప్పండి, అసలు నిజంగా ఈ ప్రయత్నం జరిగిందా లేదంటే ఇదంతా బీజేపీ నేతలేమో ఇదంతా ఒక డ్రామా, ప్రతిసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ తరహాలో చేస్తుందని అంటున్నారు, మీరేమో? ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఏవైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకి సమర్థిస్తూ ఉన్నాయి అని మీరు అందరూ చెప్తూనే ఉన్నారు, టీవీలో చూస్తూనే ఉన్నారు. మరి ఇన్ని ఎగ్జిట్ పోల్స్ మీకు అనుకూలంగా వచ్చినా కూడా మా ఎమ్మెల్యేలని కొనుక్కోవాల్సిన ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే బీజేపీ ఓడిపోతుందని వాళ్ళకు కూడా తెలుసు, ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి బీజేపీ ఈ ప్రయత్నం చేస్తున్నారు. రెండో విషయం, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ లీడర్ సంజయ్ సింగ్ గారు ఆల్రెడీ ఏసీబీ దగ్గర కంప్లైంట్ దాఖలు చేశారు. చేశాను ఒకటే చెప్పారు, మా దగ్గర ఈ నెంబర్స్ నుంచి వచ్చాయి, ఈ నెంబర్స్ మీకు ఇస్తున్నాము చేయండి అని. మరి ఏసీబీ వాళ్ళు చేయాల్సింది ఏంటి? దాన్ని విచారణ చేయకుండా, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గారి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆరోపణలు ఆయన చేశారు కాబట్టి వివరణ కోరే కంప్లైంట్ ఇచ్చింది సంజయ్ సింగ్ గారు కదా, కంప్లైంట్ ఇచ్చింది సంజయ్ సింగ్ గారు. మీరు ఆన్లైన్లో ఆరోపణ చేశాం, మేము ఒప్పుకుంటున్నాం, కానీ ఆరోపణ చేసినప్పుడు ఎవరిపైన మీరు విచారణ చేయాలి? మేము ఇస్తున్నాం నెంబర్స్, ఈ నెంబర్స్ నుంచి కాల్ వచ్చాయని చెప్తుంటే మీరు దానిపైన విచారణ చేయకుండా ఓన్లీ డ్రామా క్రియేట్ చేయడం కోసం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి మేము అనుకుంటే 5 నిమిషాల్లో ఏసీబీ, సిబిఐ, ఈడీ ఏదైనా పంపగలుగుతాము, మీరు మా ముందు ఏంటి కాదు అని కావాలని చూపించడానికి ఇది బీజేపీ చేస్తుంది. అండ్ రెండో విషయం, ఈ ప్రాక్టీస్ ఎవరు చేశారు ఇన్ని రోజులుగా? మహారాష్ట్రలో ఎవరు కొనుగోలు చేశారు, కర్ణాటకలో ఎవరు కొనుగోలు చేశారు? ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న ఆనవాయితీ ఎవరిది? బీజేపీది. అందుకే బీజేపీ పైన ఈ ఆరోపణ చేశాం, ఇది జరుగుతుంది కాబట్టి దానిపైన విచారణ చేయాలి ఎల్జీ గారు. కావాలని ఏదో డ్రామా క్రియేట్ చేయడం కోసం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపైకి ఏసీబీ పంపిస్తే మీకు ఏమీ దొరకదు అక్కడ. సో ఇది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న అలవాటే. గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో ఓటమి భయంతో ఉన్నారు కాబట్టే ఆమ్ ఆద్మీ పార్టీలో గెలవబోయే వారికి ముందు నుంచే గాలం వేస్తున్నారన్నట్టుగా ఆప్ నేతలు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం వీటిని పూర్తిగా కొట్టిపడేస్తున్నారు. నిజాలు నిగ్గు తేల్చాలంటే విచారణ జరగాలి, విచారణకు ఆప్ నేతలు సైతం సహకరించాలి, అప్పుడే అసలు వాస్తవం ఏంటో తెలుస్తుంది. ఆ నెంబర్లు ఎవరివి, ఎవరు ఆఫర్ చేశారు, వారితో భారతీయ జనతా పార్టీకి ఉన్న సంబంధం ఏంటి, నిజంగానే బీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తులా కాదా, ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉంది అంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. థ్యాంక్ యూ మహాత్మా. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త, దేశంలో కరెన్సీ చలామణి పెంచడం కోసం విధానాలు మారుతున్నాయి. మొన్న బడ్జెట్లో పన్ను మినహాయింపులు, ఈ రోజు రెపో రేట్లో కోత. ఒక్కొక్కటిగా గుడ్ న్యూస్ చెబుతోంది కేంద్రం. తాజాగా రెపో రేట్లో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో ప్రోత్సాహం అందిస్తోంది. దాదాపు 5 ఏళ్ల తరువాత తొలిసారి 25 పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. ఎప్పుడో కరోనా టైంలో 2020లో ఆర్బీఐ 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆ తర్వాత యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం పుణ్యమాని వడ్డీ రేట్లు పెరగటం ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి పెంచుడే తప్ప ఏనాడు తగ్గించింది లేదు. ఇక 2023 మే నుంచి మాత్రం ఆర్బీఐ రెపో రేట్లో ఎలాంటి మార్పు లేకుండా 6.50 వద్దే ఉంచేసింది. మొత్తంగా చూస్తే 5 ఏళ్ల తర్వాత గుడ్ న్యూస్ ఇది. 25 బేసిస్ పాయింట్లంటే పావలా మందం వడ్డీ తగ్గించిందన్నమాట. ఇంతకీ రెపో రేట్ అంటే ఏంటి? సింపుల్గా వడ్డీ రేట్ కింద చూడొచ్చు. ఇది తగ్గితే బ్యాంకులు ఇచ్చే లోన్లకు వడ్డీ రేటు తగ్గుతుంది, పెంచితే పెరుగుతుంది. సో ఇప్పుడు తగ్గింది కాబట్టి లోన్లకి వడ్డీలు స్వల్పంగా తగ్గుతాయి. ఆల్రెడీ లోన్లు ఉన్న వాళ్ళకి ఈఎంఐ భారం కొంతమేర తగ్గుతుంది. ఉదాహరణకి మీరు 20 ఏళ్ల కాలానికి 50 లక్షల హోమ్ లోన్ తీసుకునుంటే 9% వడ్డీకి ఇప్పుడు మీరు కడుతున్న ఈఎంఐ దాదాపు 45,000 ఉంటుంది. తాజాగా 25 పాయింట్లు తగ్గింది కాబట్టి ఇప్పుడు మీకు పడే వడ్డీ 8.75%. అంటే నెల ఈఎంఐ మీద దాదాపు 800 రూపాయల భారం తగ్గుతుంది. అంటే 20 ఏళ్ల కాలానికి దాదాపు 96,000. ఇక ఇప్పుడు బ్యాంక్ మీ ముందు 2 ఆప్షన్స్ ఉంచుతుంది. ఈఎంఐ అలానే ఉంచి ఈఎంఐల సంఖ్య తగ్గించాలా, లేదా ఈఎంఐల సంఖ్య అలానే ఉంచి ఈఎంఐ అమౌంట్ని తగ్గించాలా అని. మీకు బెటర్ ఆప్షన్ ఏంటంటే ఈఎంఐల సంఖ్య తగ్గించుకోవటం.
దీనివల్ల 20 ఏళ్ల కాల వ్యవధిలో 10 నెలల ఈఎంఐ కట్టే బాధ తప్పినా దాదాపు 4 నుండి 5 లక్షలు సేవ్ అవుతాయి. ఇక రెపో రేట్ తగ్గించడం వల్ల ఉపయోగం ఏంటంటే బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల లోన్ల సంఖ్య పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ వంటివి పుంజుకుంటాయి, మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఫలితంగా రూపాయి బలపడుతుంది. రూపాయి బలపడితే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్, బంగారం వంటి ధరలు తగ్గుతాయి. సో తగ్గించింది పావలా మందమే అయినా ఎంతో కొంత ఇది గుడ్ న్యూసే. ఫ్యూచర్లోనూ ఇంకాస్త తగ్గే అవకాశం ఉంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. సో ఇంకా రెపో రేట్ తగ్గే అవకాశం కనిపిస్తోందా? మొన్ననే ఒక గుడ్ న్యూస్ విన్నాం, ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ ఇప్పుడు రెపో రేట్. వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ సిద్ధంగా ఉన్నారు. సుకుమార్, ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా పొజిషన్ తీసుకున్న తర్వాత ఈరోజు మొట్టమొదటిసారి మానిటరీ పాలసీ అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఎప్పటి నుంచో వేచి ఉన్న 25 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ని తన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆర్బీఐ మానిటరీ పాలసీలో ఎలాంటి అవకాశం లేకపోయినా కూడా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి, ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు చాలా చాలా దారుణంగా ఉన్నప్పటికీ కూడా భారతదేశం దానికి ఎలాంటి సపరేట్గా అంటే భారతదేశానికి ఎలాంటి వెసులుబాటు లేకపోయినప్పటికీ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కేవలం ఇక్కడున్న లోకల్గా ఉన్న పరిస్థితులు, అటు ఆహార ధాన్యాలు కావచ్చు, ఇవన్నీ రేట్లు మళ్ళీ పెరగకుండా ఉండడానికి కోసమే ఈ రెపో రేట్ని కట్ చేశామని చెప్పి ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ మనకి దీనివల్ల ఆల్మోస్ట్ రుణాలు ఏవైతే ఉన్నాయో, అటు అగ్రికల్చర్ లోన్స్ కావచ్చు, ఇటు వెహికల్ లోన్స్ కావచ్చు, హోమ్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా ఇప్పటివరకు ఎవరైతే లోన్లు తీసుకొని ఉన్నారో వాళ్ళ మంత్స్ అంటే ఎప్పుడు కూడా పెరిగినప్పుడు ఈఎంఐ పెరగకుండా మంత్స్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తగ్గినప్పుడు ఆ నెలలు తగ్గించుకోవడమో లేకపోతే ఈఎంఐ తగ్గించుకునే ఆప్షన్స్ని కూడా బ్యాంక్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్గా రెపో రేట్ కట్ అయిన తర్వాత బ్యాంక్స్ ఒక 2-3 రోజుల తర్వాత దీని మీద ఒక అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ బుక్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుని తద్వారా కొత్త లోన్లు ఇవ్వడానికి కావచ్చు, ఎగ్జిస్టింగ్ లోన్ల మీద ఉన్న వడ్డీలు తగ్గించడానికి కావచ్చు, ఇలాంటి వాటికన్నిటికీ వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి రాబోయే 2-3 రోజుల్లో మనకి బ్యాంకులు కూడా దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రేట్ కట్ ఏదైతే ఈరోజు జరిగిందో ఇది ఫ్యూచర్లో ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుందా, మరిన్ని రేట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మాత్రం ఒక క్వశ్చన్ లాగే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి అమెరికా మార్కెట్లో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ పోయినప్పటికీ అక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాకపోవడం వల్ల భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందా లేదా అని కూడా ఆర్బీఐ మానిటర్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్ సుకుమార్, థ్యాంక్ యూ. ఇక మస్తాన్ సాయి కేసులో పోలీసుల ముమ్మర దర్యాప్తు కొనసాగుతుండగా తాజాగా కేసులోకి ఎంటర్ అయ్యారు యాంటీ నార్కోటిక్స్ పోలీసులు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లోని డ్రగ్స్ వీడియోల ఆధారంగా డ్రగ్స్ తీసుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. గతంలోనూ మస్తాన్ సాయి, లావణ్యపై డ్రగ్స్ కేసులున్నాయి. తాజాగా వీరితో పాటు పార్టీలో పాల్గొన్న వారి వివరాలను సేకరిస్తున్నారు నార్కోటిక్స్ పోలీసులు. ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారు, ఎక్కడ పార్టీలు నిర్వహిస్తున్నారు, ఆ పార్టీలకి ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు అనే అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరులో రాహుల్ అనే వ్యక్తిని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ద్వారా మిగతా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మస్తాన్ సాయిని కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని భావిస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అడిగి తెలుసుకుందాం. ప్రణీత, మస్తాన్ సాయి ఎపిసోడ్ లో ఇప్పుడు నార్కోటిక్ పోలీసులు ఎంటర్ అయ్యారు. సో వాళ్ళు ఎలాంటి వివరాలు సేకరించబోతున్నారు, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? మస్తాన్ సాయికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లో అనేక వీడియోలు బయటకు వచ్చేటువంటి విషయం తెలిసిందే. అయితే ఆ వీడియోలో చాలామంది డ్రగ్స్ పార్టీలు చేసుకుంటూ డ్రగ్స్ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలు కూడా ఆ హార్డ్ డిస్క్లో ఉన్నాయి. సో ఆ వీడియోస్ అన్నీ గత 2-3 డేస్ నుండి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే ఈ వీడియోస్ విషయం నార్కోటిక్ పోలీసుల దృష్టికి కూడా వచ్చింది. సో అసలు ఇంత స్థాయిలో డ్రగ్స్ పార్టీలు చేసుకున్నటువంటి వారందరి వివరాలను కూడా ఇప్పటికే నార్కోటిక్ పోలీసులు సేకరిస్తున్నారు. సో ప్రజెంట్ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఆ పార్టీలో పాల్గొన్నటువంటి వారి వివరాలను సేకరిస్తున్నారు. వీరు ఎక్కడి నుండి డ్రగ్స్ను తీసుకొస్తున్నారు, అసలు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఈవెంట్ని చేసుకుంటున్నారు, సో వీళ్ళందరికీ కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పూర్తి వివరాలను కూడా త్వరలోనే నార్కోటిక్ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఆల్రెడీ కేసుకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కొంత నార్కోటిక్ పోలీసులు కూడా సేకరించారు. సో ఇప్పుడు ఈ డ్రగ్స్ని కన్జ్యూమ్ చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ గతంలో డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి వారు కానీ, గతంలో పెడ్లర్స్ నుండి ఈ డ్రగ్స్ని కన్జ్యూమ్ చేసినటువంటి వారు కానీ వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సో ఫర్దర్గా పోలీసులు
అసలు వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళకు నోటీసులు ఇవ్వడమా లేదంటే వీళ్ళ మీద నేరుగా సెక్షన్స్ పెట్టి వీళ్ళని అదుపులోకి తీసుకోవడమా చూడాల్సి ఉంది. సో సోమవారం రోజు దీనికి సంబంధించినటువంటి ఒక క్రూషియల్ అప్డేట్ ఇస్తామంటూ కూడా ఇప్పటికే నార్కోటిక్ అధికారులు చెప్పారు. ఎస్ ప్రణీత, ఇది ఈరోజు 585 బ్రేక్ తర్వాత స్టోరీ గేట్. చూస్తూనే ఉండండి TV9.